సాధారణంగా ప్రతి మొబైల్‌కి మనం వాడే ప్రతి ఒక్క డివైస్‌కి కూడా ఒక ఐఎంఈ నంబర్ మనకు అలాట్ అయి ఉంటుంది. అది ప్రతి ఒక్క మొబైల్‌కి ఇండివిడ్యువల్‌గా ఉంటుంది. అది ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ అని ఉంటుంది దాని యొక్క ఫుల్ ఫార్మ్. సో, ఎంత ఇంపార్టెంట్ అంటే ఈ ఐఎంఈ నంబర్ మనం చాలా వరకు మనం పాత మొబైల్స్ అన్నీ కూడా వేరే వాళ్ళకి ఇవ్వడము, డిస్పాన్స్ చేయడము, లేకుంటే ఫోన్ పోగొట్టుకొని పోతుంది. దాన్ని పట్టించుకోకపోవడం లాంటివి చేస్తూ ఉంటాం. కాకపోతే అట్లాంటి మొబైల్స్ తోటి కూడా క్రైమ్ జరిగే అవకాశం ఉంటూ ఉంటుంది. లైక్ మొబైల్‌లో ఉండే ఐఎంఈ నంబర్ వేరే మొబైల్‌కి తీసుకొని వాడు క్రైమ్ చేయొచ్చు. దానికప్పుడు మనం ఆన్సరబుల్ అవుతాం. సో, ఒకవేళ మన మొబైల్ మిస్ అయినప్పటికీ ఇమ్మీడియేట్‌గా మనము సీఈఆర్ పోర్టల్ ఉంటుంది. అది సెంట్రల్ ఎక్విప్‌మెంట్ ఐడెంటిటీ పోర్టల్ అన్నమాట. అది రిజిస్ట్రేషన్ పోర్టల్. దాంట్లో మనం ఏదైనా మొబైల్ పోతే దాంట్లో రిజిస్టర్ చేసుకుంటే మన మొబైల్‌ని ఇమ్మీడియేట్‌గా వాళ్ళు వేరే వాళ్ళు వాడకుండా దాన్ని బ్లాక్ చేస్తారు మన ఐఎంఈ నంబర్‌ని. సేమ్ టైమ్ దాంట్లో ఎవరైనా సిమ్ ఏస్తే కూడా మనకి ఇమ్మీడియేట్‌గా మెసేజ్ వచ్చేటట్టుగా ఉంటుంది. ఒక అఫెండర్ దాంతోటి వేరే క్రైమ్ చేసే అవకాశం ఉంటుంది. బిఫోర్ దట్ దాంట్లో వాడిన సిమ్ కార్డ్స్ మనవి ఉంటే గనుక మనం కూడా దానికి తిరగడము, చెప్పడం ఇట్లాంటి డిస్టర్బెన్సెస్ ఉంటాయి. సో, ఎప్పుడైనా మన మొబైల్ అనేది వేరే క్లోన్ చేసిన నేరమే. మనం ఐఎంఈ నంబర్ తోటి వేరే వాళ్ళు ఎవరు కూడా క్రైమ్ చేయకుండా మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఇప్పుడు కూడా పాత మొబైల్స్ కూడా కొంతమంది కలెక్ట్ చేస్తా ఉంటారు. తీసుకుపోయి దాని యొక్క ఐఎంఈ నంబర్ ఇంకొక మొబైల్‌కి అసైన్ చేయడం లాంటివి చేస్తారు. సో, పాసిబిలిటీ అయితే ఉంటుంది అట్లా. సో, మన ఐఎంఈ నంబర్స్‌ని వేరే వాళ్ళు వాడకుండా మనం జాగ్రత్త పడాలి. ఆ మొబైల్ నంబర్ యొక్క ఐఎంఈ నంబర్ మనం వాడుతున్నామంటే వాడు క్రైమ్ చేసి ఉండొచ్చు ఆ మొబైల్ తోటి. సో, సాధ్యమైనంత వరకు కొత్త మొబైల్స్ వాడండి. లేదు అని అనుకుంటే కూడా మీరు వాడుతున్నప్పటి నుంచి ఏం నడుస్తుంది, ఏం లేదో చెక్ చేసుకోవాలి. ప్రీవియస్ అఫెండర్ వాడిన మొబైల్స్ మన మొబైల్ నుంచి వేరే వాళ్ళ క్రైమ్ చేయకుండా అయితే మనం జాగ్రత్త పడాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. సో, మనకు ఒక ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అని ఈ యొక్క 42 డేస్ క్యాంపెయినింగ్ ఒకటి మన క్యాంపెయినింగ్ స్టార్ట్ చేసినాం అనమాట. పబ్లిక్‌లోకి ఎంత తొందరగా మనం అవేర్‌నెస్ క్రియేట్ చేయగలిగితే అంత క్రైమ్ తగ్గుతుందనే పాయింట్ మీదనే ఇప్పుడు మన డీజీ గారు దీనిపైన శిఖా గోయల్ మేడం గారు మన క్రైమ్ తగ్గడానికి ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్ అని ఇప్పుడు ఒక ప్రోగ్రామ్‌ని మనం ఇనాగ్రేట్ చేసి ఉన్నాం. ఎంత తొందరగా పబ్లిక్‌కి అవేర్‌నెస్ కలిగితే క్రైమ్ తగ్గే అవకాశాలు అంతగా తగ్గుతాయన్నమాట. 1930 కాల్ సెంటర్. మనం ఇప్పుడు ఇమ్మీడియేట్‌గా దీనికి కాల్ చేయాలి. ఈ 1930 చాలా ఎఫెక్టివ్‌గా వర్క్ అవుతుంది. లైక్ ఎట్లా అంటే దాంట్లో స్టేక్ హోల్డర్స్ ఒక నలుగురు ఉంటారు. బ్యాంకింగ్, తర్వాత పోలీస్ కోఆర్డినేషన్ మీద నడుస్తూ ఉంటుంది. మనం ఒకవేళ మనీ పోతే ఇమ్మీడియేట్‌గా బ్యాంకింగ్ సెక్టార్ కూడా వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతారు. ఆ నోడల్స్ ఆ పోయిన మనీని ఇమ్మీడియేట్‌గా ఒక దగ్గర ఫ్రీజ్ చేయడానికి అవకాశం. సో, ఒకవేళ ఇంకా మీరు వెబ్‌సైట్‌లో ఏమైనా సైబర్ క్రైమ్ రిపోర్ట్ చేయాలనుకుంటే cybercrime.gov.in ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనకు జరిగిన ఏదైనా క్రైమ్‌లో మన విక్టిమైజ్ అయితే ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ చేయగలిగితే గోల్డెన్ అవర్‌లో మనకు ఆ నష్టాన్ని తగ్గించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి.